కెపాసిటీ కూడా ఉంది, బాగానే ఆస్తులు ఉన్నాయి. అది అసలు విషయం కాదు. నా పేరు చిత్ర, మా హస్బెండ్ పేరు జనార్దన్. మేము మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. మా హస్బెండ్ మోపాడుకు చెందిన చావల హరిచందన అనే అమ్మాయిని తీసుకొని గత 2 నెలలుగా కనిపించట్లేదు. అంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. మా హస్బెండ్ తరపు వాళ్ళ మేనమామైన మల్లాది శ్రీనివాసరావు వచ్చి కాలేజీకి సంబంధించి కాలేజీ నాది అని నన్ను బెదిరించడము, మా హస్బెండ్ నేను కలిసి కాలేజ్ నడుపుతున్నామండి. జాహ్నవి నీట్ అకాడమీ అని కాలేజ్ నడుపుతున్నాము. గత 6 సంవత్సరాలుగా 2016లో మేము కాలేజ్ స్థాపించడం జరిగింది. 2017లో మా దగ్గర చదువుకున్న చావల హరిచందన అనే అమ్మాయితో మా హస్బెండ్, ఆ అమ్మాయి BDS సీట్ తెచ్చుకొని అమలాపురంలో చదువుతుంది. ఆ అమ్మాయిని తీసుకొని 2 నెలల క్రితం వెళ్ళిపోయారు. తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ నాన్నగారు వచ్చి కాలేజ్కి వచ్చి గొడవ చేసి నన్ను పోలీస్ స్టేషన్కి ఇడ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అందరూ. అదే నా భర్తకు సంబంధించిన చుట్టరికం కూడా వచ్చి మా అత్తగారు, మా చిన్నత్తగారు అందరూ వచ్చి నన్ను చాలా ఇబ్బందికరమైన మాటలతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లో నేను కేసు కూడా ఫైల్ చేశాను. కానీ నాకు ఏ రకమైన న్యాయం జరగట్లేదు. దీనికి సంబంధించి ఆయన మల్లాది శ్రీనివాసరావు గారిని అడిగితే నాకు DSPలు, SPలు, జడ్జిలు అందరూ తెలుసు, నీకెక్కడ న్యాయం జరగదు, నేను జరగనీయను అని నన్ను బెదిరిస్తున్నారండి. సో ఆయన మా హస్బెండ్ యొక్క మేనమామ అండి. ఆయన వైజాగ్లో ఉంటారు. నాకు వీళ్ళందరి నుంచి మా హస్బెండ్ని నుంచి వీళ్ళందరి నుంచి నాకు రక్షణ కావాలండి. మరియు మా హస్బెండ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఈశ్వర్ అనే వ్యక్తి దగ్గర మా హస్బెండ్ డబ్బులు తీసుకున్నారండి, ఒక 5 లక్షలు. ఆ 5 లక్షలకి అతను నా చెక్కు తీసుకొని అతను తీసుకున్న డబ్బులు కూడా నా మీద చెక్కు వేయాలని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు ఈశ్వర్ అన్న వ్యక్తి. సో దయచేసి వీళ్ళందరి నుంచి నాకు మీరే న్యాయం చేయాలి అండి.